చిన్నగా చేస్తారండి దేవుణ్ణి. శిక్ష పడిద్దండి. శిక్ష పడిద్దండి. చిన్నగా తీసుకోకూడదు దేవుణ్ణి. ఆయన సర్వేశ్వరుడు, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన. నీ అన్నం మెతుకుల కోసం వస్తాడనుకుంటున్నావా? నీ నీ కాయల కోసం వస్తాడనుకుంటున్నావా? నీ పూల కోసం వస్తాడనుకుంటున్నావా? నేను చెబుతున్నా, నా మీద అనుకుని చెప్తున్నాను నేను. ప్రపంచంలో ఎవరి గురించి అయినా సరే చిన్న చిన్న వాటి గురించి వస్తాడా? భూమి గురించి వస్తాడా? ఉద్యోగం గురించి వస్తాడా? వీటి గురించి పరలోకం నుంచి నీ కోసం వర్తమానం పంపిస్తాడా? అయ్యో, ఎంత భ్రమపడుతున్నాడు. ముందుగా 1 కొరింథీ పత్రికలో మొదట 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే, దర్శన దేవుడు నిజమా అనేటటువంటి మాటలను మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు మమ్మను చూసి లేఖనములందు రాయిసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఏమన్నాడంటే, మీరు మమ్మను చూసి లేఖనములందు రాయిచున్న సంగతులను అతిక్రమింపకూడదు అంటున్నాడు. అంటే ఈనాడు చాలామంది లేఖనములో ఉన్నటువంటి మాటల్ని అతిక్రమిస్తున్నారు. ఎవరిని చూసి అతిక్రమిస్తున్నారు అనంటే, చాలా విషయాల్లో అతిక్రమిస్తున్నారు. ఎవరిని చూసి అతిక్రమిస్తున్నారు అని అంటే, ఇదిగో దావీదు మాదిరిగా చేసుకుంటున్నారు, తర్వాత సొలొమోన్ని మాదిరిగా చేసుకుంటున్నారు. ఈ విధంగా కొందరిని మాదిరిగా చేసుకొని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. ఆనాడు సమయ సందర్భాలు ఏంటో గుర్తించకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. దావీదు తప్పు చేయలేదా, నేను తప్పు చేస్తే ఏంటి? సొలొమోను తప్పు చేయలేదా, నేను తప్పు చేస్తే ఏంటి? ఇక మాదిరిగా తప్పు చేయటానికి అనుకూలమైన మాదిరిగా తీసుకుంటున్నారు. అలా మాదిరిగా తీసుకొని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. అలాగే దర్శన దేవుడు నిజమా అనే విషయం కాడ కూడా వీరిని చూసి అబ్రహాముకు రాలేదా, మోషేకు రాలేదా, ప్రవక్తలకు దర్శనాలు రాలేదా, పౌలు గారికి రాలేదా అని వారిని చూసి అతిక్రమిస్తున్నారు అని అంటున్నాడు. ఎలాగా? ఇప్పుడు మనం వింటాం, చక్కగా జాగ్రత్తగా మీరు ఆలోచిద్దాం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మాటలు కాలము, సమయము, సందర్భము వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని బైబిల్ని అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థమైంది. దర్శనము ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ కాలంలో వచ్చింది? రెండోది, ఆ దర్శనంలో కనిపించింది ఎవరు? ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం విడమరిచి అర్థం చేసుకుంటేనే తప్ప బైబిల్ అర్థం కాదు. కలిపి చెడిపితే కలగూర అయిపోయింది, చండాలం అయిపోయింది. అలా ఈనాడు ప్రపంచంలో చాలామంది కలిపి చెడిపేసి చండాలం చేసేసారు. మన దగ్గర అలాగుండదు. చక్కగా కాలము, సమయము, సందర్భము, ఇది ఏ కాలానికి వచ్చింది, ఇది ఏ కాలానికి మాట, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి ఉన్నది అని స్పష్టంగా వివరించబడిద్ది మన దగ్గర. ఇప్పుడు మీరు వింటారు, మాకు వచ్చిందని మీరు లేఖనములను అతిక్రమించొద్దు. మాకు ఎందుకు వచ్చిందో, ఏ కాలంలో వచ్చిందో, ఏ సందర్భంలో వచ్చిందో, వచ్చినది ఎవరో మీరు వీటన్నిటిని మీరు పరిశీలించాలి. వీటన్నిటిని పరిశీలించకుండా లేఖనాలు వాళ్ళకొచ్చినాయిగా, వీళ్ళకొచ్చినాయిగా అని మమ్మును బట్టి మీరు లేఖనములను అతిక్రమించకూడదు. ఒకసారి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి సెరిపెడు అనేకుల వలె ఉండక. చూసారా పౌలు గారు అంటున్నాడు, మేము దేవుడి వాక్యమును కలిపి చెడిపే వారంగా కాదు, మేము కలపము చెరపము, కలిపి చెరిపేవారిగా మేము ఉండక
నిష్కపటం గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. మేము దేవుడి మాటలనే బోధిస్తున్నాము. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో వాటినే బోధిస్తున్నాము. మేము కలిపి చెరపటలేదు అన్నాడండి. కలిపి చెరపట్లేదు అంటున్నాడండి. ఇక మరి కలిపి చెరిపేది ఎవరైనా అంటే ఎందుకు కలిపి చెరుపుతున్నారని అంటే బైబిల్ అర్థం కాలేదని చెప్పవచ్చు. మమ్మల్ని చూసి లేఖనంలో ఉన్న వాటిని మీరు అతిక్రమించొద్దు. అతిక్రమించారా? మీరు కలుపుతున్నారు, చెరిపేస్తున్నారు. ఈనాడు మనం చూడగలిగితే చాలామంది బోధకులు మొదలుకొని మరి విశ్వాసులతో సహా వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. వాక్యాన్ని అతిక్రమిస్తే నరకము తప్పదంటున్నాడు దేవుడు. ఏమండి, పాపం చేస్తే నరకం, భౌతికమైన పాపము, శరీర సంబంధమైన పాపము చేశారనుకోండి, హృదయంలో పాపం పెట్టుకొని దేవుడి కోసం బతకకుండా హృదయంలో పాపం పెట్టుకొని బతుకుతున్నారు అనుకోండి, పాపం అది. పాపంలో ఉండి చనిపోతే నరకం. అయితే దేవుడు మాటలు ఆజ్ఞలను అతిక్రమిస్తే, బైబిల్లో లేనిది చెబితే, ఉన్నది తీసేస్తే పాపం, వాళ్ళకు కూడా నరకం తప్పదు. అందుకని బైబిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అది 2 అంచులు కలిగినటువంటి వాడి అయిన మెత్తటి ఖడ్గం అన్నాడు. తెంపేసిద్ది, తెగిపోతాయి, జీవితాలే తెగిపోతాయి అని చెప్పాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి వాక్యం దగ్గర. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్లో మనం ఆలోచిస్తే దర్శనంలో వచ్చినటువంటి దేవుడు నిజమా అని మనం ఆలోచిస్తే, ప్రేమ దేవుడు బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను, నాకు సమాధానం మీరు చెప్పాలి. బైబిల్లో దర్శనాలు ఏ టైంలో వచ్చినాయి చెప్పండి ఒకసారి. బైబిల్లో దర్శనాలు ఏ టైంలో వచ్చినాయి? రాత్రి కాలంలో వచ్చినాయా? పగటి కాలంలో వచ్చినాయా? అయ్యా చెప్పాలి మీరు. రాత్రి కాలంలో వచ్చినాయా? పగటి కాలంలో వచ్చినాయా? రాత్రి కాలంలో వచ్చినాయా? మరి ఈనాడు చాలామందికి ఏ కాలంలో వస్తున్నాయి దర్శనాలు? నైటే కదా, నైట్, రైట్. ఇప్పుడు మనం బైబిల్ని పరిశీలించాలి. ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. నేను చెప్పినా కుదరదు, మనలో ఎవరు చెప్పినా కుదరదు, పెద్దవారు ఎవరు చెప్పినా కుదరదు. బైబిల్ చెప్పిందే సత్యం. ఇప్పుడు బైబిల్లో రాత్రిపూట వచ్చినాయి ఆ దర్శనాలు, పగటిపూట వచ్చినాయి దర్శనాలు అని మనం ఆలోచిస్తే మీరు బైబిల్ని పరిశీలించాలి. ఒకసారి మనం బైబిల్ని పరిశీలిద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఏ టైం అండి? టైం చూడండి ఒకసారి, టైం చూడండి, మరలా చదవాలి. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. ఎప్పుడమ్మా? ఎండవేళ. ఎండ కాస్తుంది. ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. పగటిపూట కనపడింది, పగటిపూట కనపడ్డాడుగా. మరి ఈనాడు ఎవరైనా దర్శనం అంటే అర్థం ఏంటో తెలుసా? దర్శనము అంటే అర్థం ఏంటంటే పబ్లిక్గా కనపడతాం, ముఖాముఖిగా కనపడతాం. ఇప్పుడు నేను మీకు అందరు కనపడుతున్నానా? ఇది దర్శనం అంటే. మీరు నాకు కనపడుతున్నారు, ఇది దర్శనం అంటే. కళ వేరు, కళలో దర్శనం వేరు, కళలో స్వప్నాలు వేరు. అయితే దర్శనం వేరు. దర్శనం అంటే ఎదురుగా కనిపించేది దర్శనం అంటారు. ఆనాడు పట్టపగలు మరి ఎండవేళ మరి అబ్రహాంకి దర్శనము వచ్చింది. చూసారా? ఎండవేళ దర్శనం వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. పగటిపూట వచ్చింది ఆ దర్శనం, పగలొచ్చింది ఆ దర్శనం. ఎవరు వచ్చారు? ఇంకా చదువు, ముందుకు చదువు. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండెను. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కోవడానికి వెళ్ళి పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.
నేను చూసారా ఇక్కడ దేవదూతలు, ముగ్గురు దేవదూతలు అక్కడి నుంచి సొదొమ గొమొరాకి వెళ్ళినప్పుడు ఇద్దరు దేవదూతలు. ఇక్కడ దేవదూతలు దర్శనంలో అది కనపడ్డారు. ముందు యెహోవా అని పదం ప్రయోగించిన తర్వాత ఆయన మరి దగ్గరికి వెళ్ళి వారికి మోకరించి చూసినప్పుడు ముగ్గురికి మనుషులు కనిపిస్తున్నారు. వారు ఇంకా మీరు ముందు చదివితే వాళ్ళు దేవదూతలని పర్టికులర్గా అర్థమైపోయింది. అంటే పట్టపగలు దేవదూత అబ్రహాం గారికి కనపడింది, పట్టపగలు కనపడింది. చూసారా? ఇక తర్వాత ఆదికాండము 19:9 ఆదికాండము 19:9 కూడా చూద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు వాక్యం వినేటప్పుడు అశ్రద్ధగా వినకూడదు. భయంతోనూ నరకంతో ముడిపడి ఉండిద్దని భయపడుతూ చెబుతున్న వాక్యము హృదయంలోకి తీసుకొని అది అలాగుందో లేదో బైబిల్ పరిశీలిస్తూ చూడాలి కానీ వాక్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అది నరకంతో ముడిపడిద్ది అది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం 19 మొదటి వచనం చూడండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. చూసారా? ఇక్కడ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు ఎవరికి కనిపించారు? సాయంకాలం అంటే పొద్దుబాలే, ఇంకా పొద్దు బాలేదు, పొద్దు కొంగలేదు, కుంగువేళ, పొద్దు కురుంగువేళ అంటే పగటిపూటే మరి లోతు గారికి దేవదూతలు పబ్లిక్గా కనపడ్డారు ఇద్దరు. చూసారా? మరి ఈనాడు మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడి బిడ్డలారా, రాత్రిపూటే కనిపిస్తున్నాడు. ఆ కనిపించేది ఎవరైనంటే దేవుడు అని అనుకుంటున్నారు. అబ్రహాం గారికి కనిపించింది, మీరు ఇంకా లోతుగా ఆలోచిస్తే అబ్రహాం గారికి కనిపించింది దేవదూతలే. పగటిపూటే దేవదూతలు ఆయన కనిపించారు. ఇక ఎక్కడ మనం ఆలోచిస్తే పగటిపూటే సాయంకాలం వేళ లోతు గారికి ఇద్దరు దేవదూతలు కనిపించారు ఆయనకి. అంటే పగటిపూట దేవదూతలు వచ్చి దర్శనంగా వారికి కనిపిస్తున్నారు. మరి ఈనాడు అలాగెందుకు జరగటం లేదు, అలాగెందుకు ఎవరికి రావటం లేదు అని మీరు ఆలోచించాలి. దీనికి అర్థం ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే మోషే గారికి కూడా వచ్చిందండి. మోషే గారికి కూడా మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఎక్కడికి? హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ఏ టైంలో అరణ్యంలో మేకలు మేపరు, గొర్రెలు మేపరు. ఏముంటాయి అరణ్యంలో? నైటు విషపూరితమైన విషసర్పాలు ఉంటాయి, క్రూరమైన సింహాలు, క్రూరమైన జంతువులు, విష పురుగులు ఉంటాయి. కరిస్తే చనిపోవటమేక. అందుకని అరణ్యంలోకి తోలుకొని వెళ్ళి ఆ పర్వతం మీద మేపుచున్నప్పుడు ఒక పొద, పచ్చటి పొద మండుతుంది. ఆ మండుతున్నటువంటి ఆ మధ్యలో ఒక దేవదూత అతనికి కనపడింది. అంటే మోషే గారికి ఎప్పుడు కనిపించింది దేవదూత? పగటి పూట కనిపించింది, స్పష్టంగా కనిపించింది దేవదూత. చూసారా? అదే అన్నాడు పౌలు గారు, మమ్మును బట్టి లేఖనంలో ఉన్న వాటిని మీరు అతిక్రమింపకూడదు. మోషేకి వచ్చిందిగా, నాకు వచ్చింది. మోషేకి ఎందుకు వచ్చిందో తెలుసా? అబ్రహాం గారికి ఎందుకు వచ్చిందో తెలుసా? వాక్యము నిమిత్తం వచ్చింది. మోషే గారికి ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రం నిమిత్తం వచ్చింది. ధర్మశాస్త్రం రాయాలి ఆయన. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉంటే వారిని తీసుకొని వచ్చేటప్పుడు అనేకమైన అద్భుతాలు వాళ్ళకు చూపించడానికి, అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచేటప్పుడు మరి అనేకమైన అద్భుతాలు చేస్తూ వారిని తీసుకొని రావటానికి దేవుడు
మరి మోషేని నియమించుకున్నాడు, మోషేకి దర్శనమిచ్చాడు. చూసారా కారణం? చూసారా? అబ్రహాం గారికి కూడా కారణం ఉంది. అబ్రహామా, నేను చూపించిన కాడకు నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిన కాడల్లా బలిపీఠాలు కట్టాడు, దేవుడిని గణపరిచాడు, దేవుడిని మహిమపరిచాడు, దేవుడు ఉన్నాడని నిరూపించి చూపించాడు అబ్రహాము. అంటే దర్శనం ఎందుకు వచ్చింది అన్నాడంటే దేవుడి కోసం వచ్చింది, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చింది. ధర్మశాస్త్రము మోషే గారికి ఇవ్వటానికి దర్శనాలు వచ్చినాయి వాళ్ళకి, అది పగటిపూట వచ్చింది. అర్థమవుతుందా? కారణం చెబుతున్నాడు. దర్శనం వచ్చిందంటే కారణం లేకుండా దేవుడు ఇవ్వడు. చూసారా? ఇక ఇంకో మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో కొర్నేలి కూడా దర్శనం వచ్చింది. చూడండి ఒకసారి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం చెయ్యం ఎల్లప్పుడు. మనకిష్టం, మన బాధ వచ్చినప్పుడు చేస్తాం, కష్టం వచ్చినప్పుడు చేస్తాం. బాధ కష్టం ఏం లేకపోతే మళ్ళీ కష్టం వచ్చిందా చెయ్యం, మనం మళ్ళీ బాధ వచ్చిందా చెయ్యం. అయితే ఆయన అట్ట కాదు, బాధ వచ్చినా సంతోషం అని ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాగే చేయాలి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఏమండి ఇతనికి ఏ టైంలో వచ్చిందంటే ఆలోచించాలి మీరు. దర్శనంలో దేవుడా దూత? మరి ఈనాడు దేవుడు వచ్చాడు అంటున్నాడేంటి అంటున్నారు? ఏం తెలుసు బైబిలు? అడ్రస్ లేకుండా నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. బైబిల్లో లేనిది కానీ చెప్పినా, బైబిల్లో లేనిది అజ్ఞానంగా మనం చెప్పినా, అది నేనైనా కానీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి నరకానికి. ఎందుకంటే ఈ జీవగ్రంథంలో పళ్ళు కలపకూడదు, జీవగ్రంథంలో పళ్ళు తీసివేయకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ హక్కు లేదు. కాబట్టి చూడండి, స్పష్టంగా రాయించాడు. ఈనాడు చాలామందికి అండి, నేను ఎవరిని వ్యతిరేకించి మాట్లాడను కానీ, బైబిల్లో లేనిది చెప్పుకుంటే వాళ్ళు పోతారు, వారి బోధ విన్నవారు పోతారని నాకు బాధే తప్ప ఎవరు నేను కించపరచను. ఇక్కడ దూతలు వచ్చినాయి, స్పష్టంగా రాయబడింది. మళ్ళీ ఇంకేమన్నాడు? పగటిపూట వచ్చింది, స్పష్టంగా రాయబడింది. ఎందుకు వచ్చింది? స్పష్టంగా రాయబడ్డాయి. బైబిల్ని ఇవ్వటానికి, ధర్మశాస్త్రం ఇవ్వటానికి మోషే గారికి వచ్చింది. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడి కార్యక్రమాలు చేయటానికి మరి ఆయనకు వచ్చింది, అబ్రహాంకి. ఇప్పుడు కొర్నేలికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏదో ఉంది కారణం. ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 4 చెంగులు కలిగినటువంటి ఒక దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లు ఏమని అంటే చతుస్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. వాటి భావం ఏంటి, అవేంటి అని తెలియాలంటే పేతురు గారికి తెలియాలి. అది అప్పుడు ఏం జరిగిందో చూడండి, కొంచెం ముందుకు చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనపడిందంట అండి. తేటగా చూసారా? స్పష్టంగా తేటగా కనపడిందంట. ఎందుకు వచ్చింది? వాక్యం నిమిత్తం వచ్చింది. వాక్యం కోసం తప్ప శరీర సంబంధమైన వాటి కోసం బైబిల్ ఎక్కడ కూడా దర్శనం వచ్చినట్టుగా ఒక్క రెఫరెన్స్ కూడా ఎవరినూ చూపించలేదు ప్రపంచంలో. ఒక్క రెఫరెన్స్ శరీర సంబంధమైన అవసరతలు తీర్చడానికి ఒక దర్శనం వచ్చిందని, ఒక దేవదూత మాట్లాడిందని ఒక్క రెఫరెన్స్ కూడా చూపించలేరు. లేదు, బైబిల్ ఎక్కడ లేదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశీలించాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇంత ధైర్యంగా. ఎందుకు వచ్చినాయి దర్శనాలు అంటే వాక్యం నెరవేర్చడానికి, వాక్యం రాయించటానికి, వాక్యము పూర్తి చేయటానికి, వీటన్నిటి కోసము ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో నానా విధములుగాను నానా సమయములందు దేవదూతల ద్వారా
మాట్లాడాడు. దేవదూతల ద్వారా దర్శనము ఇచ్చాడు దేవుడు. ఆయన మాటలు దేవదూతలు వచ్చి దర్శనంలో మాట్లాడాయి. దేవుడు మాటలే అవి, దేవుడు మాట్లాడిన మాటలవే. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపించిందంటండి కొర్నేలికి. తర్వాత 9వ వచనం కూడా చూడండి. పేతురు గారు కూడా, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు ఏమండి కొర్నేలికి ఏ టైం అండి? కొర్నేలికి ఏ టైం? 3. ఇప్పుడు ఈయనకి ఏ టైం చూడండి. ఈయనకి పేతురు గారికి పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. చూసారా, 12 గంటలకు ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి ఎక్కాడంట. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు, అదిగో 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగి వచ్చుటయు చూశాను. చూసారా, దర్శనం ఏ టైంలో వచ్చింది ఆయనకి? 12 గంటలకు వచ్చింది. స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం తెరవబడి పరవశుడయ్యాడు. అక్కడి నుంచి ఒక దుప్పటి చెంగులు, 4 చెంగులు కలిగిన దుప్పటి వస్తుంది. అందులో పురుగులు ఉంటాయి, చతుస్పద జంతువులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని చంపుకొని తిన అంటాడు. అప్పుడు పేతురు గారు అంటాడు, అయ్యా నేను అపవిత్రమైనది ఎప్పుడు ముట్టలేదు. కొర్నేలి అన్యజనుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్పాలి అని చూపటానికి దర్శనం వచ్చింది ఈయనకి. అంటే దర్శనము పేతురు గారికి ఎందుకు వచ్చింది? వాక్యం నిమిత్తమే వచ్చింది. కొర్నేలు గారికి ఎందుకు వచ్చింది? వాక్యం నిమిత్తమే వచ్చింది. మరి శరీరం నిమిత్తం వచ్చినట్టుగా బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఆలోచిద్దాం. అది నన్ను గురించి కూడా. నేనేం పెద్ద గొప్పేం కాదు, మనందరం ఎవరమేం గొప్పేం కాదు దేవుడి దగ్గర. దేవుడే గొప్ప, దేవుడి వాక్యమే గొప్ప. ఆయన వాక్యానికి తలదించితేనే మంచిది. తల దించలేదనుకోండి పరలోకం పోతే. సత్యానికి తలదించాలి. కాబట్టి పగటిపూట వచ్చిందండి. అపోస్తుల కార్యాలు 7:30 కూడా మనం చూడగలిగితే, 7వ అధ్యాయం 30 కూడా చూడండి. 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడిను. ఎవరికి? మోషే గారికి. మోషే గారికి అగ్నిజ్వాలలో ఒక దేవదూత కనపడింది. ఎందుకు కనపడింది? ఇశ్రాయేలీని బానిసత్వం నుంచి విడిపించుకురావటానికి, మరి దేవదూత ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి. పంచకాండాలు రాస్తాడు, 5 కాండాలు రాస్తాడు. దేవుడి మాటలు దేవదూతలు వచ్చి పలికినప్పుడు ఆ పలికబడినటువంటి మాటలు శిలాపలకాల మీద 10 ఆజ్ఞలు రాస్తాడు. ఎవరు? మోషే గారు రాస్తాడు. అందుకొచ్చినవి దేవదూతల ద్వారా పలకబడినటువంటి ఆ ధర్మశాస్త్రం అని రాయబడింది గలతీ పత్రికలో ఉండితే. కాబట్టి చూడండి, ఏ కారణం లేకుండా దర్శనాలు అనేది రాలేదు. దేవుడి యొక్క కారణాలు చొప్పున మాత్రమే వచ్చాయి. దేవుడి వాక్యం నెరవేర్పు జరగటానికి మాత్రమే వచ్చాయి. గ్రంథము లేనప్పుడు వచ్చాయి. కొత్త నిబంధన గ్రంథం లేనప్పుడు కూడా, గ్రంథం ఫుల్ఫిల్ అవనప్పుడు కూడా పౌలు గారికి వచ్చింది, ఇదిగో కొర్నేలికి వచ్చింది, పేతురు గారికి వచ్చింది. అప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం ఫుల్ఫిల్ అవలా, పూర్తి అవ్వలేదు. రాయించటానికి, ఆయన సంకల్పం నెరవేర్చడానికి దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనంలో ఎవరున్నారు? పెద్దగా చెప్పాలి. దర్శనంలో ఎవరున్నారు? దేవదూత, దేవుడా? దేవదూత. ఇది బైబిల్ చెబుతుంది, నేను చెబుతలేదు. నేను చెప్పాను అనుకోండి, నమ్మొద్దు మీరు. బైబిల్ చెబుతుంది కాబట్టి ఎవరైనా ఎంతటి వారైనా నమ్మి తీరాల్సిందే. అది తర్వాత ఆదికాండం 32:30 కూడా చూద్దాం. ఆదికాండం 32:30 యాకోబు గారి గురించి కూడా మనం చూడగలిగితే, యాకోబు గారి గురించి కూడా 32:30 ఆదికాండం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. ఏమండి, యాకోబు గారు
తన దావున వెళ్ళుచుండగా పద్దనరాము నుండి వస్తున్నప్పుడు దేవదూతలు అతన్ని కలుసుకుంటాయి. ఇదే సందర్భం ఒకటో వచనం చదవండి. ఆ ఈ దేవదూతలు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఒకటో వచనం యాకోబు ఇదే సందర్భం. అధ్యాయం అంతా దేవదూతలోకి ఆయనకి సంబంధంగా ఉండిద్ది. తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొన్నాయి. అలా ఎదుర్కొంటూ వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ వచ్చేసరికి 30వ వచనంకు రండి. ఇప్పుడు 30వ వచనంకు రండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుడిని చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. రాత్రి అంతా పెనుగులాట జరిగిద్ది. ఎవరితో జరిగిద్ది? దేవుడితోనా దేవదూతతోనా? దేవదూతనా? మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటి? యాకోబు గారు, పెనుగులాట జరిగింది. ఎవరితో జరిగింది రాత్రి అంతా? దేవదూతతో. దేవుడితో పెనుగులాటగలడా ఆయన? దేవుడితో పెనుగులాడగలడా? అస్సలు దేవుడిని ప్రపంచంలో ఎవ్వరు చూడలేదని యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఈయన నేను దేవుణ్ణి చూశాను అంటున్నాడు. దేవదూతతో పెనుగులాడాడు. నేను ఆ దేవదూతను చూశాను, దేవుణ్ణి చూశాను అంటున్నాడు. కానీ హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆయన చూసింది ఎవరో స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక మాట అర్థం కానప్పుడు దానికి వివరణ మరొక చోట ఉండిద్ది. అలా పరిశీలిస్తూ చదివితేనే మనకు బైబిల్ అర్థమైతే తప్ప ఒక మాట పట్టుకొని ఇదే నిజం అనుకుంటే పొరపడతారు. అమ్మో నేను నరకంలో దిగానా అంటారు రేపు. ఈనాడు ప్రపంచంలో ఎక్కువగా ఇదే సందర్భంలో ఉండారు. ఇదే బోధ కూడా ఎక్కడ మాట ఉందో అది పట్టుకుంటున్నారు. తదుపరి దాని వివరణ అనేది మరొక చోట ఉంది, దాన్ని పట్టుకోవట్లేదు. జతపక్షి అనేది బైబిల్లో ఖచ్చితంగా ఉండిద్ది. ఇక్కడ మాట ఉందా, దానికి సంబంధించింది మరొక చోట ఉండిద్ది, దాన్ని వదిలేసేస్తున్నారు, దాని వివరణ వదిలేసేస్తున్నారు, ఇదే పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు దేవదూతతో పోరాడి నేను దేవుని చూశాను అని చెప్పాడు అంటున్నాడు. కానీ ఆయన చూసింది ఎవరో వివరణిస్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మరిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడాను. అదిగో ఇప్పుడు దేవుడితో పోరాడా, దూతతో పోరాడా? రెండు ఉంది ఇక్కడ, రెండు క్లారిటీలు, రెండు మనకు అర్థం కావాలి. దేవుడితో పోరాడాను అని అన్నాడు, వెంటనే మళ్ళీ దూతతో పోరాడాను అన్నాడు. ఇప్పుడు దేవుడితో పోరాడి జయం పొందుతాడా? ఈ మాట ఎట్లా ఉంది? అసంభవం. ఏ చిన్నపిల్లాడిని అడిగినా అమ్మో దేవుడితో పోరాడే ఎవరు కూడా జయం పొందలేడు. ఇది అసంభవం. ఇక నెక్స్ట్ నిజం, దేవతతో పోరాడి జయం పొందినది మాత్రమే నిజం. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి అతను ఒక దూతతో పోరాడి జయం పొందెను. ఇక్కడ మనం ఆలోచిస్తే దూతలు మరి ఆ యాకోబు గారికి దర్శనంలో దూతలు వచ్చాయి, దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక బైబిల్ మొత్తం మీద అదే మీరు అర్థం చేసుకోవాలి. ఇక దేవుడు మాటలు అవి మోసుకొని వచ్చి దేవుడు మాటలుగా చెప్పాయి. గ్రంథాన్ని రాయించటానికి, ఆయన సంకల్పం నెరవేరుస్తానికి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దైవ సంబంధమైన విషయాలు రాయించటానికి దేవదూతలు దేవుడి మాటలు మోసుకొని వచ్చి ప్రవక్తలకు చెబితే ప్రవక్తలు గ్రంథస్థం చేశారు ఆ మాటలు. ఇది సత్యం. ఇప్పుడు నీకు నాకు వచ్చింది అని అంటే నేను అన్నాను అనుకోండి, ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, నీకు తెలియనిది బైబిల్లో ఏమైనా ఉందా? నీకోసం రాయించినది బైబిల్లో ఏమైనా ఉందా? బైబిల్లో ప్రతి మనిషికి అవసరమైన అన్నీ రాయించాడు. మళ్ళీ ఇంక నీకు ప్రత్యేకంగా ఎందుకు రావాలి? అవసరత ఏంటి? మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయినంత వరకు చరిత్ర రాశాడు. మనిషి పుట్టక ముందు చరిత్ర రాశాడు. మనిషి చనిపోయిన తర్వాత చరిత్ర రాశాడు. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలు దేవుడికి ఎరికే మొత్తం రాసి పెట్టాడు గ్రంథంలో. ఇంక నీకేం కావాలి? వస్త్రం కావాలా? కష్టపడి వస్త్రాలు కుట్టించుకో. భోజనమా? కష్టపడి తిను. మెడిసినా? కష్టపడి బిళ్ళలు వేసుకో రోగానికి. నోట్లోకి 4 మెతుకులు రావాలంటే నీ పొలాన్ని పండించుకో, కష్టపడి తిను. ఇక వీటి కోసం కూడా రావాలి దేవుడు నీకు దర్శనం. ఎంత చిన్నగా చేస్తున్నారండి దేవుణ్ణి. శిక్ష పడిద్దండి. చిన్నగా తీసుకోకూడదు దేవుణ్ణి. ఆయన సర్వేశ్వరుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన
నీ అన్నం మెతుకుల కోసము వస్తాడనుకుంటున్నావా? నీ నీ కాయల కోసం వస్తాడనుకుంటున్నావా? నీ పూల కోసం వస్తాడనుకుంటున్నావా? ఏమంటే చెబుతున్నా, నా మీద అనుకొని చెబుతున్నాను నేను. ప్రపంచంలో ఎవరి గురించి అయినా సరే చిన్న చిన్న వాటి గురించి వస్తాడా? భూమి గురించి వస్తాడా? ఉద్యోగం గురించి వస్తాడా? వీటి గురించి పరలోకం నుంచి నీ కోసం వర్తమానం పంపిస్తాడా? అయ్యో, ఎంత భ్రమపడుతున్నాడు మనిషి, ఎంత భ్రమపడుతున్నాడు. ఒక తల్లి సుమారు 10 సంవత్సరాల క్రితం, అంటే ఎందుకు అన్నానంటే, ఒక తల్లి, అయ్యా నాకు దర్శనం వచ్చింది అని చెప్పి, నేను దాదాపు 10 ఎకరాలు పొలం వేసాను, అంటే పూల గురించి అనేసరికి ఆ మాట గుర్తు వచ్చిందని అంటున్నాలే. 10 ఎకరాలు పొలం వేసాను, ఈ 10 ఎకరాల్లో ఒక 5 ఎకరాలేమో చామంతి పూలు వేసిందంట, ఒక ఎకరేమో మల్లెపూలు వేసిందంట, కొన్నేమో కూరగాయలు వేసిందంట. ఇవన్నీ దిట్టంగా వేసేసానయ్యా, అట్ట వేసినట్టుగా నాకు కల వచ్చింది, దర్శనం వచ్చింది అని సుమారు 10-15 సంవత్సరాలు ఒక తల్లి చెప్పింది. అది ఏమీ జరగల, అవేమీ జరగలేదు. మరి ఆమెకు వచ్చినటువంటి దర్శనము మరి ఏమనుకోవాలి ఇప్పుడు? దేవుడు అబద్ధం చెప్పాడు అనుకోవాలా? ఆలోచించండి, అబద్ధం చెప్పాడు అనుకోవాలా? అట్ట చెబుతాడు, అబద్ధం చెబుతాడా దేవుడు? అంత అవసరమా దేవుడికి? అంత అవసరం లేదు ఆయనకి. వద్దు. మనం ఏమన్నాడు తెలుసా? దేవారాత్రం గ్రంథాన్ని చదవండి అన్నాడు. దేవారాత్రం గ్రంథాన్ని చదవండి, మీకు అవసరమైనవన్నీ కూడా, మీరు ఎలా బ్రతకాలో మీకు అవసరమైనవన్నీ కూడా నాకు తెలుసు, కాలాన్ని బట్టి నేను సమృద్ధిగా మీకు అనుగ్రహించేసేస్తానన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యముని మీరు వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు నేను అనుగ్రహించబడతాయి అని చెప్పేసాడు. ఇది క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. తర్వాత గలతీ పత్రిక 3:19 కూడా మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19 మనం చూడగలిగితే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? బాగా వినాలి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ఏదండి నియమించబడింది? ధర్మశాస్త్రము మధ్యవర్తి ద్వారా, దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే దేవదూతలు దేవుడి మాటలు మోసుకుని వచ్చి మోషే గారికి చెప్తే మోషే గారు ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఎంత స్పష్టంగా అర్థమవుతుంది చూసారా? అంటే దర్శనములో దేవదూతలు వచ్చి దేవుడి మాటలన్నిటినీ మోషే గారికి చెప్తే ఆయన ధర్మశాస్త్రాన్ని రాశాడు. అంతే. పాత ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరి ద్వారా నియమించబడింది? దేవదూతల ద్వారా, మధ్యవర్తి ద్వారా నియమించబడింది. మధ్యవర్తి ఎవరు? మోషే ద్వారా ధర్మశాస్త్రము నియమించబడింది. మోషేకి ఎవరు చెప్పారు ఆ మాటలు? దేవదూతలు. అంటే పాత నిబంధనలో దర్శనంలో దేవదూతలు వచ్చి ఎందుకు వచ్చాయనంటే ధర్మశాస్త్రము ఇవ్వటానికి. చూసారు, కారణం లేకుండా రావటం లేదండి. తర్వాత హెబ్రీ పత్రికలో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వరకు కూడా మనం చూద్దాం. 1-2. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి, ఇదిగో చూసారా, వినిన సంగతులు విడిచిపెట్టారంటే కొట్టుకొని పోతారు అడ్రస్ లేకుండా అన్నాడు. వినిన సంగతులు, దేవుడి సంగతులు విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే వరద కొట్టుకెళ్ళారు. చూసారా, మొన్న వరదకు ఎలా కొట్టుకెళ్ళారు? కాపాడే నాదుడు కూడా ఉన్నాడు. దేవుడి వాక్యాలు విన్న తర్వాత విడిచిపెట్టావంటే కొట్టుకొని పోతావు. ఎక్కడికి పోతావు? కొట్టుకొని ఎక్కడికి? చల్లగా నీళ్ళలోని అనుకోండి, నీళ్ళలో కాదు, భయంకరమైన అగ్నిగుండానికి కొట్టుకొని పోతావు నువ్వు. దేవుడు సత్యం చెప్పినప్పుడు సత్యానికి లోపడకపోతే, సాత్వికంతో అంగీకరించకపోతే, నువ్వు ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే సత్యానికి లోపడకపోతే కొట్టుకొని పోతారన్నాడు. అది ఇప్పుడు తెలీదు. కన్ను మోస్తావు, చూసావు, మరణం వచ్చి చూసావు, అప్పుడు తెరిచిద్ది. ఒక్క క్షణంలో వెళ్ళిపోతావు నరకానికి. అందుకని దేవుడి వాక్యము, అయ్యా నిద్రపోవకండి, దేవుడి వాక్యము విడిచిపెట్టి కొట్టుకొని పోవారుగా మనం ఉండకూడదు. చదువు. కావున
మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త ఉందా? ఇప్పుడు నేను చెబుతున్నానుగా మీకు, జాగ్రత్త ఉందిద్దా? జాగ్రత్తగా పెట్టుకుంటారా? జార విడుచుకుంటారా? ఏదో చెప్పేళ్ళే మేము ఏదో విన్నాం అన్నారనుకో, కొట్టుకొని పోతారు. అర్థమవుతుందా? బైబిల్ పరిశీలించకుండా, బైబిల్లో ఏముందో తెలియకుండా, 66 పుస్తకాలను పరిశీలించకుండా చెప్తలేదు ఈ మాటలు. మాకు భయమే, నాకు భయమే, లేనిది చెబితే నేను పోతాను నరకానికి. అంత బాధ నాకు అవసరమా? ఏ ఒక్కడు నశించకూడదని యేసుక్రీస్తు మనస్సు గలవారమై ఉన్నాం. ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్కరు నరకానికి పోకూడదని ఎంతమందిని మా మీద తిరుగుబాటు చేసినా, ఎంతమంది మా మీద మరి దుష్ప్రచారం చేసినా సత్యాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడి ప్రేమను బట్టి, దేవుడి ప్రేమను బట్టి మనం అందరం పరలోకానికి వెళ్ళాలని. అది గర్వంతో కాదు, మంచి మనసుతో చెబుతున్నా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 2వ వచనం చదివి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. చూసారా? దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడింది అన్నాడు. కొత్త నిబంధనతో స్థిరపరచబడింది దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము. అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవదూతల ద్వారాగానే వాక్యము పలకబడింది. వాళ్ళు ప్రవక్తలతో చెప్పారు, ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరితులై రాశారు. పౌలు గారిని పిలిచాడు. పౌలు గారిని ఎందుకు పిలిచాడు? పౌలు గారికి పిలిచేటప్పుడు అండి, యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు, చిన్న వెలుగు కనపడితేనే 3 రోజులు కళ్ళు పోయినాయి ఆయనకి. 3 రోజులు కళ్ళు పోయినాయి. ఎందుకు పిలిచాడు పౌలు గారిని అంటే, 14 పత్రికలు రాయాలి నువ్వు. కారణం చెప్తున్నారు చూసారా? పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాయాలి నువ్వు పౌలా అని పౌలు గారిని పిలిచాడు. ఇక పౌలు గారిని మరి యేసుక్రీస్తు వారు పిలిచిన తర్వాత ఇక పౌలు గారు అప్పటి నుంచి మరి అతనికి కొన్ని దర్శనాలు వస్తాయి. దేవదూత ఆయన దర్శనంలోకి వచ్చి మాట్లాడి ఆయన మాటలు చెబితే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 14 పత్రికలు రాస్తాడు పౌలు గారు. తెలుసా మీకు? అంటే 14 పత్రికలు రాయటానికి దేవదూతల యొక్క ప్రమేయం ఉందా లేదా? ఉంది. ఇంకొకటి, పాత నిబంధనలో ప్రవక్తలకు చెప్పినటువంటి మాటలన్నిటినీ క్రొత్త నిబంధనలో రాశారు, వాటిని కోడ్ చేస్తూ రాశారు. కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వటానికి, వాక్యమును స్థిరపరచడానికి దేవదూతల ద్వారా ఆనాడు దర్శనం వచ్చి ప్రవక్తలతో చెబితే వాళ్ళు రాశారు. అది ఆనాడు పగటిపూట వచ్చాయి ఎక్కువగా 99%, నైట్ పూట కొద్ది 1% వచ్చాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దానికి ముందు గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారండి? అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత. దేవదూత వచ్చి ఏం చెప్పింది? సువార్త చెప్పింది. దేవుడు మాటలు చెప్పింది అబ్రహాంకి ముందుగానే. మోషే గారి దగ్గరికి వచ్చి దేవదూత ఏం చెప్పింది? దేవుడు మాటలు చెప్పింది. కొర్నేలి దగ్గరికి ఏం చెప్పింది? దేవుడు మాటలు. పేతురు గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? దేవుడు మాటలు. అవన్నీ కొన్ని రాయబడ్డాయి, కొన్ని వారి జీవితంలో నెరవేర్పు చేసుకున్నారు. మరి వ్యక్తిగతంగా వచ్చినాయా? వ్యక్తిగతంగా వచ్చినట్టు ఉందా బైబిల్లో? ఒకసారి ఆలోచించండి. వ్యక్తిగతంగా ఎవరికైనా వచ్చిందా? వస్తే చూపించండి ఒకసారి రిఫరెన్స్. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది మనల్ని మోసం చేస్తున్నారు.
బైబిల్లో ఉన్నది ఒకటైతే వారి బోధలు మరొకటి అయిపోయి మనల్ని మోసం చేస్తున్నారు. మోసపోకూడదు మనం. అందుకే యేసుప్రభు వారు ఏమంటాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మనమేమో బైబిల్ చూడం. సేవకుడే దేవుడు మనకి. సేవకుడు కూడా పోతున్నాడు రేపు నరకానికి. వారు ఎవరైనా కానీ బైబిల్లో లేనిది చెప్పినోడు ఎవడైనా వెళ్ళిపోతాడు నరకానికి. అది నేనైనా కావచ్చు. మనకు కావాల్సింది సేవకుడు దేవుడు కాదు, యేసుక్రీస్తు మనకి, ఆయన మాట మనకి ఆనిముత్యం. గొప్పదవ్వాలి. సేవకుడు చెబుతున్న మాటలు బైబిల్లో ఉండేలేదు, మనం చూసుకోవాలి, చూసుకొని నిర్ధారించుకోవాలి తప్ప అతను ఏది చెప్పినా కానీ మనం గుడ్డిగా నమ్మేమనుకో. ఏమన్నాడు కొత్త నిబంధనలు యేసు ప్రభు, గురుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు వెళ్ళి ఆడపడతారు. అది సంగతి. అందుకని మనల్ని ఏమన్నాడంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్ చూసుకోండి అంటే మనమేమో బైబిల్ చూడడం, బోధకుడు వైపు చూస్తాం. ఏం పర్వాలేదు, బోధకుడు వైపు చూస్తే పోతాం మనం, బైబిల్ వైపు చూస్తే బ్రతుకుతాం. అది గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం. ఇక ఇంకో మాట కూడా చూద్దామండి. మార్కు సువార్త 16:20 వచ్చిన చూడండి. మార్కు సువార్త 16:20 వచ్చిన. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన వాటి వలన, సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. చూసారా, వెనువెంట జరుగుతూ వచ్చినటువంటి సూచక్రియల వలన, మహత్కార్యాల వలన, స్వస్థతల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యమును స్థిరపరచుచుండెను. ఎప్పుడు స్థిరమైంది వాక్యం? ఎప్పుడు స్థిరమైంది? స్థిరపరచడానికి దేవదూతలు వచ్చాయి, పలికే. కొర్నేలు గారికి చెప్పిందా? పేతురు గారికి చెప్పిందా? పాత నిబంధనలో ప్రవక్తలకు చెప్పాయా? వారి మాటలు కూడా కొత్త నిబంధనలో కోడ్ చేస్తూ మరి వాక్యాన్ని వెనువెంట జరుగుతున్న వాటి వలన స్థిరపరుచూ ఉండెను. ఎప్పుడు స్థిరపరచబడింది వాక్యం అంటే ప్రకటన గ్రంథం ఎండింగ్తో అయిపోయింది. ప్రకటన గ్రంథం చివర 22వ అధ్యాయంతో ముగింపు ఇచ్చేసేసాడు, స్థిరమైపోయింది. ఇక ప్రకటన గ్రంథం ముగింపు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవదూతలు వచ్చి దర్శనంలో వచ్చి చెప్పాలా? ఇప్పుడు దేవదూతలు వచ్చి దర్శనంలో వచ్చి చెప్పాలా? చెప్తే ఏం చెప్పాలి? బైబిల్ రాయించాల్సింది ఏమైనా ఉండయా? ఆలోచించండి. బైబిల్ రాయించాల్సింది ఏమైనా ఉండయా? లేవు. మరి ఆనాడు బైబిల్ రాయించడానికే వచ్చింది. అబ్రహాం గారికి వచ్చింది దైవ చిత్తం నిమిత్తం సువార్త చెప్పబట్టే వచ్చి, మోషే గారికి వచ్చింది ధర్మశాస్త్రం ఇవ్వటానికి వచ్చింది, కొర్నేలికి వాక్యం నిమిత్తం వచ్చింది, పేతురు గారికి వాక్యం నిమిత్తం వచ్చింది, ఇప్పుడు పౌలు గారికి కూడా వచ్చింది. దేనికోసం వచ్చింది? వాక్యం నిమిత్తం వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకసారి 9వ అధ్యాయంలో పౌలు గారికి కూడా వచ్చిందండి దర్శనం. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం నుంచి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. ఏ టైంలో అండి ఇది? ఏ టైంలో? నైట్ పూట, పగటిపూటే 100% చెప్పవచ్చు. పగటిపూటే ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ అదిగో చూసారేమన్నాడు, అక్కడ నీవు ఏమి చేయవలనో అననయ్య అనేటటువంటి ఒక శిష్యుడు ఉంటాడు, అతడు నీకు పూర్తిగా తెలియపరుస్తాడు, వెళ్ళిపో అంటాడు. అంటే పౌలు గారి దర్శనం ఎందుకు వచ్చింది? అతను ఏమి చేయవలనో అది చెబుటానికి దర్శనం వచ్చింది. పగటిపూట వచ్చింది, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అననయ్య ఉన్నాడు, మొత్తం చెప్పేసేసాడు. అయ్యా నువ్వు చేయాలి అని చెప్తాడు.
అననీయ కూడా ప్రభు దర్శనం ఇస్తాడు. ఇదిగో ఇతను వస్తున్నాడు, ఇతనికి నువ్వు చెప్పేసి నేను చెప్పేసి అని చెప్పి అననీయ కూడా దర్శనం వచ్చింది. చూసారా? అంటే దర్శనాలు ఎందుకు వచ్చినాయి? కేవలము ఒక కారణం ద్వారా, ఒక కారణం కోసమే వచ్చాయి. ఏంటి ఆ కారణం? వాక్యము స్థిరపరుస్తానికి. దీనికి మించకూడదు, గుర్తుపెట్టుకోండి, దీనికి మించకూడదు. దేవుడికి ఎదురుగా మనం వెళ్ళకూడదు. అర్థమైందా? మన బ్రతుకు నీటి మీద బుడగ లాంటిది, టప్మని పగిలిపోతాయి. మరి వేడి నీళ్ళ మీద ఆవిరి వంటిది మన బ్రతుకు. జాగ్రత్తగా ఉండాలి, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. బైబిల్లో స్పష్టంగా పరిశీలించాలి మనం. ఇక మనం చూడగలిగితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి అననీయ అన్నీ చెబుతాడు. అన్నీ చెప్పిన తర్వాత బాప్తీసం తీసుకుంటాడు, భోజనం చేస్తాడు. ఇక సువార్తకి ప్రయాణం అవుతాడండి పౌలు గారు. 18వ వచనం చదవండి. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 3 దినాలు చూపు లేదు ఆయనకి. పగటిపూట వచ్చినా ఆ వెలుగు, చిన్న వెలుగు కనపడితేనే 3 దినాలు చూపు పోయింది. మరి మనమేంటి, నాకు బాగా దేవుడు వచ్చాడు, బాగా వెలుగు వచ్చిందంటే చూపు ఎందుకు పోవట్లేదు నీకు? పౌలు కంటే గొప్పవాడువా? పౌలు కంటే గొప్పవాడా చెప్పు? పౌలుకే పోయింది 3 రోజులు పోయింది, చూపు లేదు. అంటే నీకు వచ్చింది కాదు, అందమైన వెలుగుదోత వచ్చింది నీ దగ్గరికి. అందమైన వెలుగుదోత వేషం వేసుకొని ఏర్పరచబడిన వారి సైతము మోసం చేసే శక్తి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు దేవుడు అనుకుంటున్నాం మనం. అది మన పొరపాటే కానీ మరొకటి కాదు. వాక్యం నిజం, మన పొరపాటు అది. ఒకవేళ మనం పొరపాటు ఉంటే సరి చేసుకున్నాం, చక్కగా సరి చేసుకున్నాం. వాక్యం విన్నాక ఇక సరి చేసుకున్నాం. అప్పుడు ఆయనకి కళ్ళు పోతాయండి. కళ్ళు పోయిన తర్వాత అననీయ అతని గురించి ప్రార్థన చేస్తాడు, మరలా కళ్ళు వస్తాయి. అననీయ ప్రార్థన చేస్తేనే కళ్ళు వచ్చినాయి. గుర్తుపెట్టుకుని ఈ మాట కూడా మీరు. మరి ఈనాడు దర్శనం వచ్చిందని నేనన్నా, మీరన్నా, మరి ఆ విధంగా యేసుప్రభువే వచ్చాడని మనం అనుకున్నా. చిన్న వెలుగు చూస్తేనే కళ్ళు పోయినాయి ఆయనకి. మరి మనకెందుకు పోవట్లేదు కళ్ళు చెప్పండి? అంటే ఆలోచించండి. సత్యము వేరుగా ఉండిద్ది, అసత్యము వేరుగా ఉండిద్ది. సత్యాన్ని గ్రహిద్దాం మనం. ఇక ఒక మాట చూద్దామండి. ఒక మాట ఏవేలు గ్రంథము చూడండి. ఏవేలు గ్రంథము 2:28 వచనంలో వాక్యాన్ని ఎలా స్థిరపరుస్తున్నాడో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం ఏవేలు గ్రంథం 2:28 వచనంలో మనం చూడగలిగితే ఏవేలు యొక్క ప్రవచనము, మరి దేవదూతల ద్వారా పలకబడినటువంటి ప్రవచనము ఏవేలు గ్రంథంలో రాయబడిందండి. ఈ ప్రవచనము కొత్త నిబంధనలు ఎలాగ నెరవేర్పు జరుగుతుందో చూడండి ఒకసారి. అంటే దేవదూతల ద్వారా చెప్పబడిన మాటలన్నీ స్థిరపరుస్తున్నాడు. 28 వచనం, ఏవేలు గ్రంథము 2:28 వచనం చదువు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కొమ్మరించేదని అన్నాడండి. ఆ దినములలో ఇది ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచనం, వాళ్ళతో చెప్తున్నాడు. మరి ఈ ప్రవచనము దేవదూతల ద్వారా చెప్పబడ్డాయి ఆయనకి, ఏవేలు గారికి. ఇప్పుడు ఆ ప్రవచనం కొత్త నిబంధనకు వచ్చేసరికి నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట కూడా 2వ అధ్యాయంలోనే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం చూడండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కొమ్మరించెదను కనుక వారు ప్రవశించెదరు అని ఏవేలు గారు చెప్పినటువంటి మాట మరి పెంతెకొస్తనే పండుగ దినాన నెరవేర్పు అనేది జరిగింది. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విభజింపబడి వాళ్ళ మీదకు వాళ్ళింది. వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడారు. ఇశ్రాయేలీలు అయిన వారందరూ కూడా మరి ప్రవశించారు. ఎప్పటి వరకు ప్రవశించారంటే, ఎప్పటి వరకు కళలు వచ్చినాయంటే, ఎప్పటి వరకు దర్శనాలు వచ్చినాయంటే, అది మొదలుకొని కొత్త నిబంధన పూర్తగినంత వరకు వారికి వచ్చాయి. అది వాక్య నిమిత్తం వచ్చాయి.
ప్రవచనం నెరవేర్పు జరిగిందండి. చూసారా, దేవదూతల ద్వారా పలకబడిన యోవేలు గ్రంథం యొక్క ప్రవచనము కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నెరవేర్పు జరిగింది. చూసారా, కారణం లేకుండా దర్శనాలు రాలేదు ఆనాడు, వాక్యం నిమిత్తం మాత్రమే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. ఇక ఇంకో మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఇందాక పౌలు గారు ఏమన్నాడు? ఫస్ట్ వచ్చిన మనం చదివినప్పుడు ఏమన్నాడు? మమ్మును బట్టి లేఖనములో ఉన్న వాటిని మీరు అతిక్రమింపకూడదు. అది వాళ్ళకు వచ్చినాయి కదా, మాకెందుకు రాలేదు, ఇది వీళ్ళకి వచ్చినాయి కదా, మాకెందుకు రాలేదు అని మీరు ఆలోచించకూడదు. మీరు ఒకసారి బైబిల్ని స్పష్టంగా చూడాలి, పరిశీలించాలి, అపార్థం చేసుకోకూడదు. అదే మాట ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. మళ్ళీ అదే మాట అంటున్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనము వాటి కోసం ఎదురు చూడాలా, రాయబడి ఉన్నదాన్ని మనం ఆలోచించాలా చెప్తున్నాడండి, స్పష్టంగా చెప్తున్నాడండి. చూడండి ఒకసారి, మంచి మనసుతో ఆలోచిద్దామా. మీరు మాకు దర్శనాలు వచ్చాయి, మాకు కళలు వచ్చాయి, వాటిని మేము గ్రంథంలో రాసాం. రాయబడినది మీరు చదవాలి. మాకు వచ్చినాయి అని మీకు వస్తాయని మీరు అనుకోవద్దు. అదే స్పష్టంగా ఇక్కడ వచనాన్ని మీరు అర్థం చేసుకుని చక్కగా అర్థమైంది. చదువుదాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నందున పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందరి సాటి అవయవములు. చూసారా, ఇవి పూర్వకాలం ఉన్నటువంటి మనుషులకి పూర్తిగా విశదపరచబడలేదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విశదపరిచాడు. యేసుక్రీస్తు వారు విశదపరిచింది మిగిలిన దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విశదపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత అపోస్తులు విశదపరిచారు. అపోస్తుల్లో ఒకడైనటువంటి పౌలు గారు విశదపరిచారు. ఇక ఈ విధంగా దేవదూత చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు స్థిరపరిచారు. ఇప్పుడు మీరేం చేయాలంటే, మాకు కలిగినది మీకు కలుగుతాయి అని మీరు అనుకోకుండా, మేము కలిగిన వాటిని రాసాం కాబట్టి, మర్మాలన్నీ రాసాం కాబట్టి, వాటిని మీరు చదివిన ఎడల అవి మీకు అర్థమైపోతాయి అన్నాడు. మీరు చదివితే మీకు అర్థమవుతాయి అన్నాడు. నేను ఆ పదం ఉంది అక్కడ, ఆ పదం చూడండి అక్కడ, అదిగో చూడండి. మీరు దాన్ని ఏం చేయమన్నాడు? చదవాలి. దర్శనం కోసం ఎదురు చూడవద్దు, కళల కోసం ఎదురు చూడవద్దు. బైబిల్ చెప్పింది విను, బైబిల్ చెప్పింది విను. మీరు దానిని చదివిన ఎడల మాకు వచ్చినది ఏంటో, మాకు ఏం చెప్పించాడో వాటన్నిటిని రాయించాం, మర్మాలన్నిటిని రాయించాం. వాటన్నిటిని మీరు చదివిన ఎడల అది మీకు తేట తెల్లంగా అర్థమైపోద్ది అన్నాడు. మమ్మును బట్టి మీరు అపార్థం చేసుకోవద్దు, లేఖనాలని అతిక్రమించకూడదు, దెబ్బడిపోద్దు మీకు అన్నాడు. దెబ్బతింటారు మీరు అన్నాడు. కాబట్టి ప్రేమిదేవుని బిడ్డలారా, ఇప్పుడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో దర్శనంలో ఎవరు వచ్చారని చెప్పాను? దేవదూతలు వచ్చినాయి అని చెప్పాను. దేవదూతలు వచ్చినాయని మీకు రెఫరెన్స్లతో కూడా చూపించాను. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఈ వచనాలు మీరు చదువుదాం. 1 తిమోతి పత్రిక 6:16 వచనం చూద్దాం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూసారా, మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. భవిష్యత్తులో చూడలేదు, మళ్ళీ జరిగిన కాలంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడనేరడు. ఇది నా మాట కాదు, గ్రంథం చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నటువంటి మాట. నమ్మదాం అంతేకాదు. తర్వాత ఇక నీకు కనపడాలి నువ్వు అని అనుకుంటే ఆయనకి కనపడితే నువ్వేమైపోతాడో చెప్పాడు. అది కూడా కీర్తన గ్రంథం 21 చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 21:9 వచ్చింది. ఆయన కనిపించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఆయన కనిపిస్తే నువ్వేమైపోతావు కూడా రాసేది చూడండి ఒకసారి.
నీవు ప్రత్యక్షమైనప్పుడు కావాలనుకుంటున్నావా? మరి నువ్వు కావాలనుకుంటున్నావా? ఉడికిపోతావు ముద్దలాగా, దుమ్ము కూడా దొరకదు ఆయన కానీ నీ దగ్గరికి ప్రత్యక్షం కావాలని అనుకున్నావంటే. ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఏమనుకున్నారు? ఆయన చుట్టూరు అగ్ని ప్రజ్వలిల్లుతుందంట, ఆయన ముందర అగ్ని మండుతుందంట, సమీపించరాని తేజస్సులో అమరత్వం గలవాడై మనుషులలో ఎవడనూ ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీలే లేదంట. అంత తేజోమయుడు ఆయన, అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన వచ్చి చచ్చిపోతారని దూతలను పంపించి రాయించాడు. దేవుడు మనసును అర్థం చేసుకోవాలి మనం. ఎవడు చెప్పడు ఈ మాటలన్నీ మనకి. కల్మషం లేకుండా చెప్పేది మనమేనండి, గుర్తుపెట్టుకోండి, కల్మషం ఉండదు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రత్యక్షమైతే నువ్వు ఏమైపోతావు అన్నావు? అగ్నిగుండంగా మారిపోతావు అన్నాడండి. అగ్నిగుండం అయిపోతావు అన్నాడు. యోహాను సువార్త 5:37 చూడండి. యోహాను సువార్త 5:37 చూడండి. ఈ మాట అంటుంది సాక్షాత్తు సర్వేశ్వరుడు, సృష్టికర్త యేసుక్రీస్తు అంటున్న మాట అండి. ఈ మాట నమ్మదామండి మనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం మీద రాసుకోవాలి. మీరు ఈ మాటలన్నీ తాలు మాటలు, తప్ప మాటలు ఉండవు. ఒరిజినల్, ఆనిముత్యాలు, సత్యం. ఏమన్నాడు? మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. చూసారా? ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తు వారి మాట వినొద్దా? వినవా? ఎవరో మాట వింటావా? నరకానికి వెళ్ళిపోతావు. ఎవరో మాట వింటే, యేసు ప్రభు మాట వింటే పరలోకానికి వెళ్ళిపోతావు. యోహాను సువార్త 4 కూడా చూడండి. యోహాను సువార్త 4:24 త్వరగా చదవని ముగించుకున్నాం. ఇంకా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఎవరంట? ఆత్మ అంటున్నాడు. యోహాను 1:18 కూడా చూడండి. ఆత్మ ఈ నేత్రాలకి కనిపించడు. ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. ఏమ్మా బైబిల్లో ఉన్న ఈ మాటలు? ఎవడను ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఆయన మనసును బయలుపరిచాడు, ఆయన గుణగణాలను బయలుపరిచాడు, ఆయన లక్షణాలను బయలుపరిచాడు. అరోబాకండి, ఆయన ఎలాగుంటాడో బయలుపరిచాడు. కానీ ఎవడను ఎప్పుడైనాను తండ్రిని చూడలేదు. 1 యోహాను 4:12 కూడా చూడండి ఒకసారి. 1 యోహాను 4:12. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడునూ చూసి ఉండలేదు. ఏమ్మా? ఏ మానవుడును ఎప్పుడును దేవుడిని చూసి ఉండలేదు. మరి ఎవరిని చూశారు చెప్పాలి మీరు? దర్శనంలో వచ్చింది ఎవరు? ఎస్. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు అని భావించారు భక్తులు. వాళ్ళు దాన్ని పట్టుకొని దేవుడు చూసిన సందర్భాలు ఉండేగా. యాకోబు గారు చూసింది ఎవరిని? దేవుడు అని అన్నాడు. ఆయన కాదు నాయన, నువ్వు దేవదూతను చూసావని మరలా రాయబడి ఉంది. ఇంకొక మాట చూద్దాం. నిర్గమకాండం 33:20 కూడా చూడండి ఒకసారి. నిర్గమకాండం 33:20. మోషే దేవుడిని, అయ్యా నేను నిన్ను చూడాలి, నువ్వు నాకు ప్రత్యక్షమవు, నువ్వు నాకు కనపడు అంటాడండి. అప్పుడు దేవదూత ద్వారా దేవుడు ఏమని పలికిస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు? మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. అగ్నిగుండమే. మీరు బ్రతికారంటే దేవుడు రాలేదు, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళు బాగాలేదంటే దేవుడు రాలేదు. మీకు బైబిల్ సరిగ్గా అర్థం కాలేదనే మనం చెప్పుకోవాలి. అర్థం కాలేదు. నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతకడు అని చెప్పేశాడు. ఇది సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట నమ్ముదాం, ఆ ప్రభు మాట నమ్ముదాం. మనుషుల మాటల్లో నిత్య జీవము లేదు, దేవుడి మాటల్లోనే
నిత్య జీవం ఉంది. లేఖనముల యందు మీకేముంది? నిత్య జీవం ఉంది. మనుషుల మాటలో మీకేముంది? డూపు ఉంది. ఈ ఎండకు ఆ గొడుగు బోధ చేస్తే డూపుగాకేముంది చెప్పండి? వద్దు. అందుకే ఈ మాట, ఈ వాక్యాలన్నీ అయ్యా స్థిరం అయ్యా, రూఢిగా మీరు గట్టిగా నమ్మొచ్చని ఒక మాట అంటున్నాడు. ముగించుకున్న ఆ మాట చదువుకొని మొదటి తిమోతి పత్రిక చూడండి, పౌలు గారు అంటున్న మాట. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఈ మాటలన్నీ కూడా నమ్మదగినవి, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అనుమానించకొద్దు, బాధపడబాకండి, అనుమానించొద్దు. మన నిమిత్తమే దేవుడు మనతో మాట్లాడాడు వాక్య రూపంలో. ఇంకో మాట కూడా చూడండి, ఇంకో మాట కూడా చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి తిమోతి 4:9 కూడా చూడండి ఒకసారి. ఈ వాక్యము ఏమండి, ఇప్పుడు మీతో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీతో చెప్పిన మాటలన్నీ కూడా నమ్మదగినది, అసలు డౌట్ పడకుండా, అనుమానించకుండా, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దర్శనం దేవుడు నిజమా? దర్శనంలో దేవుడు నిజమా? దేవదూత నిజమా? ఈ చెప్పిన మాటలన్నీ కూడా మీరు హృదయంలో భద్రపరుచుకొని ఇంటికి వెళ్ళి చక్కగా చదవండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను బైబిల్ చూసి మీకు చెప్తాను.